జరిగినటువంటి మహాఘట్టంగా ఖైరతాబాద్ జగన్నాథుని ఉత్సవాలు ఈ సంవత్సరం జరిగాయి. ఎవరు ఊహించని రీతిలో छिनाल की पहाड़ी बुल्ली की चोद ऐसी बात कर रही हूँ उन्होंने बात कर रहे सुनाई दिख के आ रहा मैं बात कर रही दिख के आ रही ఆల్మోస్ట్ మహాగణపతి వినాయక సాగర్ గంగమూడిలోకి అయితే చేరుకున్నాడు. మొత్తంగా కూడా కింది నుంచి పై వరకు 70 అడుగుల మహాగణపతి కనుక మెల్లమెల్లగా కింది నుంచి పై వరకు మొత్తం కూడా ఒక్కొక్కటి కూడా నిమజ్జనమయ్యేలా చేస్తున్నారు. కొద్ది నిమిషాలు మరొక 2 నిమిషాలు పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తి కానుంది. భక్తులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు మహాగణపతి యొక్క నిమజ్జన ప్రక్రియ దాదాపు పూర్తి అయిపోయింది. ఇంకొక 2 నిమిషాల్లో క్రేన్కి సంబంధించినటువంటి వైర్లను కూడా ఎక్కడికక్కడ తొలగించేలా కూడా ఏర్పాటు చేశారు. మరో పక్క బోట్లలో కూడా నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. భక్తులను ఆశీర్వదించుకుంటూ ఖైరతాబాద్ మహాగణపతి యొక్క నిమజ్జనం అయితే పూర్తయింది. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆనంద కోలాహలాల మధ్య బ్యాండ్ వాజంత్రీలు, మంగళ వాయిద్యాలు, ప్రత్యేకమైనటువంటి పూజలు, అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలు అయితే కన్నుల పండుగగా సాగాయి. ఆల్మోస్ట్ మహాగణపతికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సప్త ముఖాలు కానీ సప్త నాగులు కానీ నిమజ్జనమైంది. ఇప్పుడు మహాగణపతి మెయిన్ ఏదైతే ఉందో అది నిమజ్జనం కూడా పూర్తి అయిపోతుంది. గంగమ్మడికి గణనాథుడు అయితే చేరుకున్నాడు. ఎంతో అద్భుతమైన ఘట్టం. జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనంలో పాల్గొనడం జరిగింది. మొత్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి అపురూపమైనటువంటి బడా గణపతి యొక్క నిమజ్జనం పూర్తి కావడంతో అధికారులు